అందరికీ నమస్కారం. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయులకు సంబంధించి ప్రతి అప్డేట్ మన ఛానల్లో వస్తుంది. ఉద్యోగుల, కార్మికుల సమస్యలకు సంబంధించి ప్రతి అంశంపై కామెంట్ సెక్షన్లో అందరి అభిప్రాయాల్ని షేర్ చేసుకుంటూ భవిష్యత్తు కార్యాచరణకి ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఏం చేయాలో మరి ఒక ముగింపు తీసుకురావడానికైతే మన ఛానల్ ఉపయోగపడుతుంది. కాబట్టి వీడియోస్ అయితే లైక్ చేసి ఉండండి, ఇక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాలకు వెళ్తే ఉద్యోగులు, పెన్షన్లకు సంబంధించి రిటైర్మెంట్ కాబోతున్న సందర్భంలో ఏం చేయాలి అనేటువంటి అప్డేట్ గురించి వీడియో. ఇక వివరాలకు వెళ్దాం. రిటైర్డ్ కాబోతున్న ఉపాధ్యాయ ఉద్యోగులందరికీ అవగాహన నిమిత్తం కొంత సమాచారం ఇవ్వడానికి ఈ వీడియో ఉపకరిస్తుంది. ఒక నెలలో 2వ తేదీ మరియు ఆ తర్వాత పుట్టిన వారు 61 సంవత్సరాలు పూర్తవగానే ఆ నెల చివరి తేదీనే పదవీ విరమణ తేదీగా భావించాలి. కానీ 1వ తేదీన పుట్టిన వారికి మాత్రం ముందు నెల అంటే 30, 31వ తేదీలకు 61 సంవత్సరాలు పూర్తవుతాయి. కాబట్టి ముందు నెల చివరి రోజును రిటైర్మెంట్ రోజుగా పరిగణించాలి. ఇక చనిపోయిన వారి విషయంలో చనిపోయిన రోజును కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఇక రిటైర్మెంట్కు 6 నెలల ముందుగానే సర్వీస్ బుక్ని అప్డేట్ చేసి పెన్షన్ ప్రపోజల్స్ ఏజీ ఆఫీస్కు పంపవచ్చు. ఈ 6 నెలల్లో ఇంక్రిమెంట్ ఉన్నను అడ్వాన్స్గా నమోదు చేసి సర్వీస్ బుక్లో అడ్వాన్స్గా ఇంక్రిమెంట్ని నమోదు చేసి పంపించవచ్చు. ఒక నెలలో రిటైర్ అయ్యే వారి ఇంక్రిమెంట్ కనుక వెంటనే మరుసటి నెలలో ఉన్నట్లయితే జీవో నెంబర్ 23527-101998 ప్రకారం ఒక ఇంక్రిమెంట్ను మంజూరు చేయాలి. ఇది కేవలం పెన్షన్, గ్రాట్యుటీ, కమ్యూటేషన్లకు మాత్రమే వర్తిస్తుంది. ఇక పెన్షన్ ప్రతిపాదనలు ప్రాథమిక మరియు ఉన్నత పాఠశాలల టీచర్లవి, ఎంఈఓలు, ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులవి, హెచ్ఎంలు నేరుగా ఏజీ ఆఫీస్కు పంపవచ్చు. డిఈఓ ఆఫీస్కు అవసరం లేదు. హెచ్ఎం మరియు ఎంఈఓలవి మాత్రం డిప్యూటీ ఈఓ, డిఈఓ ద్వారా ఏజీ ఆఫీసులకు పంపాలి. ఎయిడెడ్ ఉపాధ్యాయులు మాత్రం డిఈఓ ద్వారానే పంపాలి. సర్వీస్ 33 సంవత్సరాలకు తగ్గినచో 5 సంవత్సరాల వెయిటేజీ కలపబడును. విఆర్ఎస్ ఇచ్చేవారికి కూడా. ఇక పెన్షన్కు చివరి బేసిక్ పేను మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు. ఉద్యోగి చనిపోయినప్పుడు అర్హత గల కుటుంబ సభ్యులకు ఫ్యామిలీ పెన్షన్ వస్తుంది. గ్రాట్యుటీ కుటుంబ సభ్యులకు పంచుతారు. వీరికి కమ్యూటేషన్ వర్తించదు. ఇక ఏజీ ఆఫీస్ వారు పెన్షన్, గ్రాట్యుటీ, కమ్యూటేషన్ను శాంక్షన్ చేసి డిటిఓ ద్వారా ఎస్టీఓలకు పంపుతారు. పెన్షన్ ఫైల్ ఎస్టీఓలకు చేరి తర్వాత ఏజీ ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన పీపీఓ ఒరిజినల్ కాపీ, బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్ కాపీ, ఆధార్, పాన్ జిరాక్స్, 3 పాస్పోర్ట్లతో ఫోటోలతో ఎస్టీఓ ఆఫీస్కి వెళ్ళి ఎస్టీఓని కలవాలి. రిటైర్ అయిన వారి సర్వీస్ హెల్త్ కార్డు అయితే క్యాన్సిల్ అవుతుంది. కాబట్టి పెన్షనర్గా కొత్త హెల్త్ కార్డు పొందవలసి ఉంటుంది. పెన్షన్ పే స్లిప్, పీపీఓ కాపీ, ఫోటో, రిక్వెస్ట్ లెటర్ తదితరాలతో కొత్త హెల్త్ కార్డును తీసుకోవాలి. ఈ విధంగా 6 నెలల తర్వాత రిటైర్డ్ కాబోయే వాళ్ళు, రిటైర్ అవుతున్న వాళ్ళందరూ కూడా ఈ అప్డేట్ అన్నిటి తెలుసుకోండి. ఇంకా ఏమైనా ఇతర డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. మీ డౌట్స్ మొత్తం క్లారిఫై చేస్తాను. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.